మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు వాసిరెడ్డి పద్మ. ఆ పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. రానున్నటువంటి ఎన్నికల్లో తనకి కానీ తన భర్తకి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి సీట్ ఇవ్వాలంటూ ఆవిడ ఆశించినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆ సీటుపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైనటువంటి వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ ఆవిడేమో బయటకు వచ్చి రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించేందుకే, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేందుకే ఈ పదవికి రాజీనామా చేశా అంటూ కూడా వాసిరెడ్డి పద్మ గారు చెప్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్ళీ సీఎంని చేసేందుకే నేను నా పదవికి రాజీనామా చేశాను, ప్రత్యక్ష ఎన్నికల్లో నేను యాక్టివ్గా మారబోతున్నా అంటూ కూడా వాసిరెడ్డి పద్మ గారు చెప్తూ ఉన్నారు. ఇంకొక వర్షన్ ఏమో తాను రాజమండ్రి కానీ లేదా ఇతర నియోజకవర్గాల నుంచి సీట్ ఆశించారు వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ జగన్మోహన్ రెడ్డి దాని మీద ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు, అందువల్ల మనస్తాపానికి గురయ్యే తన పదవికి రాజీనామా చేసింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే వాసిరెడ్డి పద్మ గారి రాజకీయాల గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని ఏమి లేదు. ఆమె మనస్తాపం చెందుతుందా లేకపోతే ఆమె బాధపడుతుందా అనే దాని గురించి పక్కన పడేసేయాలి. ఆమె మహిళా చైర్పర్సన్గా బాధ్యతగా ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు అన్యాయం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి ప్రయత్నం చేసింది తప్ప ఆ మహిళలకు న్యాయం చేయడానికి ఎక్కువ కూడా ప్రయత్నం చేయాల. ఓకే, మామూలుగా సాధ్యంగా ఆమె జగ్గయ్యపేట మైలవరం స్థానాలు అనుకుంది, ఇస్తారు, ఇంత సేవ చేశాను కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవాలకుండా నేను కాపాడుకుంటూ వచ్చాను, మహిళలకి అన్యాయాలు జరిగిన పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం జరిగితే బాగుంటుందనే కోరికతోటి ఇప్పుడు దాకా పనిచేసింది. కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తాను రాజమండ్రి సీటు ఆశిస్తున్నారని, రాజమండ్రి కాదు జగ్గయ్యపేట కానీ మైలవరం కానీ అని చెప్పని నాకున్న సమాచారం. ఈ రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని ఆశించారు. తాను చదువుకుంది మొత్తం రాజమండ్రిలోని, అక్కడ ఉద్యమాలు కూడా కొన్ని చేసిన నేపథ్యంలో అక్కడైతే నేను గెలుస్తానని భావించి రాజమండ్రి సీటు అడిగిందని కూడా ఒక టాక్ అయితే అయ్యి ఉండొచ్చు, కాదని మనం ఎందుకు అనాలి. కానీ వాళ్ళు ఉన్న దాంట్లో చూసుకుంటా ఉంటే ఆ రెండు కూడా ఆయన ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈవికి సీట్ ఇచ్చి గెలిపించుకునే ఆలోచన ఆయనకి లేదు. ఓకే, దానికి ఇప్పుడు ఆమె రాజీనామా చేసింది మనస్తాపంతోట లేకపోతే విరక్తితోట అనేది తీసి పక్కన పడేస్తే ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కాదని బయటకు వస్తుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. ఓకే, ఆమె వరకు న్యాయమే చేశాడు కదా, మహిళా చైర్పర్సన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే దానికంటే ఇంకా మంచి పదవి కాలం పూర్తయిన తర్వాత కూడా కొనసాగించుకుంటానే వచ్చాడు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి విధేయురాలుగానే భావించాలి మనం. ఇప్పుడు మనస్తాపం అంటే ఇప్పుడు చివరి నిమిషంలో ఏదో ఒక స్థానం ఇస్తారు, పోటీ చేసి ప్రజలతోటి కలిసి ప్రజాక్షేత్రంలో నేను గెలిచి ఒక శాసనసభ్యురాలుగానో లేకపోతే లోక్సభ సభ్యురాలుగానో కావాలని ఆమె కోరిక ఉండొచ్చు. ఓకే, సహజంగానే ఏ రాజకీయ నాయకుడికైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి భావనే ఉంటుంది, ప్రజలతోటే రావాలని, శాసనసభ్యుడు కదా లేకపోతే లోక్సభ సభ్యుడిగా గెలవాలని కోరికలో ఉంటుంది. అలాంటి కోరికే వాసిరెడ్డి పద్మ గారికి కూడా ఉంటుంది, అందులో సందేహం ఏమి లేదు. ఆశించింది నిరాశ జరిగింది. చూడాలి మరి ఎన్నో వికెట్ మనం కూడా లెక్కేసుకోవాలి కదా. మరి బయటకు వస్తారు, నేనైతే మాత్రం బయటికి రారు, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటికే అసలు వైఎస్ఆర్సీపీ నుంచి రెబల్స్ ఎవరైతే ఉన్నారో, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. అలాగే కొంతమంది కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఈ వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వాసిరెడ్డి పద్మ గారు కూడా అంటే తన పదవికి అయితే రాజీనామా చేశారు కానీ పార్టీకి అయితే రాజీనామా చేయలేదు. పార్టీకి కూడా రాజీనామా చేసి టీడీపీ వైపు చూసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? నా ఉద్దేశం ప్రకారం అయితే లేదనే భావిస్తున్నాను నేను. ఓకే, ఆమె టీడీపీ పార్టీలో చేరతారని అయితే నేను భావించట్లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ఉన్నారు వాళ్ళందరూ ఒక భ్రమలో ఉన్నారు, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ గెలిపించుకుంటాడు అని, మళ్ళీ అధికారంలోకి వస్తారు అని. ఆమె కూడా చెప్పింది కదా, రెండోసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను, కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పార్టీ కోసం నేను పనిచేస్తానని మాట్లాడుతున్నారు కదా. అంటే ఒకంత జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించడానికే తన పదవికి రాజీనామా చేశారు వాసిరెడ్డి పద్మ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా రానున్నటువంటి ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి వాసిరెడ్డి పద్మ గారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని బెదిరించేందుకే
రాజీనామా చేశారా? ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళినా మనకు వచ్చిన నష్టం ఏం లేదనుకుంటే ఉమ్, ఆమె పార్టీ మారే ఆలోచన చేస్తారు. లేదు పిలిచి ఏదన్నా మాట్లాడేసి వేరే కార్యక్రమం అప్పచెప్పారనుకోండి, ఉమ్, అప్పుడు రోజా గారు లాగానే ఈమె కూడా పార్టీ కోసం పనిచేస్తుంది. అందుట్లో సందేహం ఏం లేదు. ఇప్పుడు ఈ నిన్న చూసాము చిత్తూరు ఎమ్మెల్యే గారు ఉమ్, జనసేన పార్టీలో కలిసిపోయారు. ఉమ్, ఇప్పుడు ఇలా చూసుకుంటా ఉంటే రోజుకొకళ్ళు కనపడతా ఉన్నాయి. రేపు 11వ తారీఖున మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కనపడుతున్నారు. ఉమ్, ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కొక్క జిల్లా ఖాళీ అయ్యి వస్తూ ఉంది ఓకే, వైఎస్ఆర్సీపీ పార్టీ. అవును, కాబట్టి తెలివిగల వాళ్ళు కానీ, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కానీ, రాష్ట్ర అభివృద్ధి కోరుకునేవాళ్ళు కానీ ఉమ్, ఆ పార్టీలో ఉండరని చెప్పని బయటకు వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్, మరి ఇవే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఇది, రేపు ఈ మాట్లాడే దాన్ని బట్టి ఆ పార్టీలో ఉంటుందా, ఈ పార్టీలో ఉంటుందా, ఓకే, లేకపోతే ముఖ్యమంత్రి గారిని కాదని ఉమ్, బయటకు వచ్చేసి ఏం మాట్లాడుతుంది, లేకపోతే ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా మళ్ళీ గెలిపించాలని కోరుకుంటుంది. కాబట్టి ఏందనేది 2-3 రోజుల దాకా ఇది విధంగా చెప్పలేము. నాకైతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి బయటకు వస్తుందని అయితే మాత్రం నేనైతే భావించట్లేదు. ఓకే. అంటే ఇన్ని రోజులు పదవిలో ఉండి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తన పదవికి రాజీనామా చేస్తే కారణం అంటే చేయడానికి కారణం ఏంటి? కొంచెం మనస్తాపంతో బెదిరించడానికి ఒక కారణం అయి ఉండొచ్చు, లేదా మనస్తాపంతో చేసి ఉండొచ్చు. ఓకే, లేదంటే ఆవిడ చెప్పినట్లుగా ప్రత్యక్షంగా నియోజకవర్గాల్లో తిరిగి అంటే ఇప్పుడు అంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పదవిలో ఉన్నప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చేయలేకపోతున్నాను, సో ఆ పదవికి నేను రాజీనామా చేసి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళబోతున్నాను అంటూ కూడా ఆవిడ చెప్పబోతున్నారు. అంత ప్రజల కోసం నైతికంగానో ఆలోచించేంత గొప్ప వ్యక్తి అని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే ఆమె రాష్ట్రంలో జరిగిన ఆడపిల్లలకు జరిగిన అన్యాయానికి, వాళ్ళ మీద జరిగిన దౌర్జన్యాలకి, దాడులకి, మానభంగాలకు ఆమె ముందుండి వాళ్ళకి కనీసం ఒక 10% మందికి అయినా సరే ఆమె న్యాయం చేకూర్చినట్టయితే, ఆ రోజు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆమె ఏ విధమైన రాజాంతం చేసిందో చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆమెకి మహిళల పట్ల అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ మహిళలు కాదని భావించారు. వాళ్ళకి జరిగిన అన్యాయాల మీద ఏ విధంగా ఇంతవరకు ఎక్కడ న్యాయం జరిగిందా వాళ్ళకి? లేదు కదా. కాబట్టి ఆమె ఉన్నత గురించో లేకపోతే ఆమె ఆలోచన గురించో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. నా ఉద్దేశం మొహమాటం లేదు దాంట్లో. ఎందుకంటే పార్టీకి పనిచేస్తున్నారండి. ఇప్పుడు ఏ పదవిలో ఎవరున్నా సరే, ఎవరు నియమించినా కూడా పార్టీ తరఫునే పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారా తప్ప స్వతంత్రంగా కూడా పనిచేయట్లేదు కదా. గొప్ప జర్నలిస్టులు అనుకున్న వాళ్ళనే చూస్తానే ఉన్నాం. ఈ రోజు రీతులు చేయడానికి బాగా చెబుతున్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనకు వరుసనే కనపడతా ఉంది. స్వతంత్రంగా ఆ రోజుల్లో ఈ మధ్య నాకు ఒక విశ్రాంతి అధికారి గారు కలిశారు. ఆయన మామూలుగా ఈ సిఐడి దాంట్లోనే పనిచేశారు. ఒక చిన్న ఇష్యూ వస్తే, అప్పుడు ఒక శాసనసభ్యుడికి సంబంధించిన ఇష్యూ వస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడిగితే మీ పని మీరు చేసుకోమన్నారట. వాళ్ళు స్వతంత్రంగా చేసుకున్నారు. ఈ రోజు సిఐడి అధికారులు ఎలా పనిచేస్తున్నారో చూస్తున్నాం కదా. అలాగే ఈ మహిళా చైర్పర్సన్ గా వీరి యొక్క కార్యక్రమాలు కూడా మనం చూసాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో ప్రజల కోసం, ప్రజలను ఉద్ధరించడానికో, ప్రజాసేవ చేయడానికో అని చెప్పి భావించాల్సిన అవసరం అయితే మనకైతే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు చూసుకుంటా ఉంటాయి. కనీసం ప్రభుత్వాన్ని కానీ దానికి ఎవరైతే బాధ్యులైన వాళ్ళని శిక్షలు కనుక వేయించినటువంటి వీళ్ళు మహిళల మీద జరిగిన హత్య సంబంధించి ట్రాక్టర్ పెట్టి గుద్దితేనే దిక్కులేదు. నిన్నగాక మొన్న ఒక మహిళని పల్నాడు ప్రాంతంలో చంపేస్తే దిక్కులేదు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడు అక్కని ఇలా ఎందుకు చేస్తున్నారంటే అతను సజీవ దహనం చేశారు కదా. వీటి గురించి స్పందించి వాళ్ళకి న్యాయం చేకూర్చినట్టయితే మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం సేవ చేశారు. వీళ్ళు నమ్ముకున్న రాజకీయ నాయకుడి కోసమే పనిచేశారు. అందుట్లో ఎలాంటి సందేహం ఏముంది? ఇచ్చిన పదవికి న్యాయం చేయలేదు, దాంట్లో మొహమాటం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.